నా పేరు మాధవి సార్. మా ఆయన పేరు నరసింహులు సార్. నాకు 4 పిల్లలు సార్. అద్దింట్లో ఉంటున్నా. మేము కూలి పని చేసుకుంటాం సార్. ఇద్దరమో పోతాం సార్ కూలి పనికి. నా 4 పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. బాగా చక్కగా చదువుకుంటున్నారు. తల్లికి వందనము డబ్బులు 4 పడింది సార్. నాకు చాలా సంతోషంగా ఉంది. 52,000 పడినాయి సార్. 2 పిల్లలకి 25,000 డిపాజిట్ చేయించినాను సార్. ముందైతే ఒక్కరికే వేసేవారు సార్. ఒకరితో నాకు లేని బాధపడేదాన్ని. నేను ఒక్కరికి వేసింటే ఇంకా 3కి నేను ఏం పని చేసి వాళ్ళని రేపు పొద్దున్నే పెద్ద చదువులు చదివగలను అనే ఒక వేదన ఉండేది సార్ నాకు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఎంతో ధైర్యంగా ఉంది సార్. నేను నా పిల్లల్ని నేను చదివించుకుంటాను అని. నీకు ఇల్లు కట్టిస్తాం, ధైర్యంగా ఉండు. మీడు కడతారమ్మా, రేపే ప్రారంభిస్తారు. ఇంటి జాగా ఉంది నీకు ఇవ్వడానికి. నేను ఇప్పుడే కలెక్టర్తో మాట్లాడతాను. ఆదేశాలు ఇచ్చి ఎక్కడ సూటబుల్ కూడా అక్కడ కట్టిస్తాను. నువ్వు ఏడ్చా, పిల్లలు కూడా ఏడుస్తున్నారు నీకోసం. ఇల్లు కట్టిస్తాను. ఏం ఆనందంతో ఏడుస్తుంది తల్లి. మీ అమ్మ మీకోసం ఎంతో కష్టపడుతుంది. మీకు జన్మనివ్వడమే కాకుండా మీకోసం కష్టపడతా ఉంది. కూలి పని చేసుకొని మీ నాన్న కూలి పని చేస్తా ఉంటే మిమ్మల్ని చూసుకుంటూ మళ్ళీ ఆవిడ కూలి పని చేస్తా ఉంది. అవునా కాదా? కష్టపడి బాగా చదువుకొని మీరు పైకి వచ్చి ఆవిడని కూడా బాగా చూసుకొని మీరందరూ ఎక్కడున్నా ఎంత బయట పోయినా ఆవిడని చూసుకోవాలి. చాలా సంతోషంగా ఉంది చూడు. ఎప్పుడు సెల్లుల్లోనూ టీవీల్లోనే చూస్తా ఉంటాం సార్. ఇవాళ మేము డైరెక్టర్ చూసిందని చాలా సంతోషంగా ఉంది సార్ మాకు. Thank you, CM sir.